కాన్సానపల్లి అనే విలేజ్లో ఉన్నాము. ఈ ఊర్లో మనకి సొరలు బాగా వేస్తారు. ఏమండి మీ పేరండి? అండి కాన్సానపల్లి ఊరు కాన్సానపల్లి. ఏ వెరైటీ వేసారు మీరు? సొర అండి. సొర అది వెరైటీ పేరు వరుణ్. వరుణ్ అండి కంపెనీ నెంబర్ 1 విత్తనం అండి. ఎక్సెన్ అగ్రి సైన్స్ వారు. సైజు బాగుంది, కాయ గ్రీన్ కలర్ లో ఉంది, తొడుగు కూడా లెంత్ వస్తుంది. వ్యాపారస్తులకు ఎప్పుడైనా నెంబర్ 1 విత్తనం అండి. దీని గురించి ఇబ్బంది లేదు. కాపు కూడా చెట్టుకు వచ్చేసి 15-20 ఒక్క దెబ్బ కింద పడిపోతుంది. మనకి దిగుబడి బాగా వస్తుంది. కాయ వేషంలో బట్టి సరిపడ సైజు వస్తుంది, కలర్ ఉంటుంది, కాయలు నీట్గా కూడా ఉంటుంది. పండు గారు మీరు అబ్జర్వ్ చేశారా? దగ్గర కాయలు పడతా ఉన్నాయి. ఇక్కడ 20 పిందలు ఒకసారి పడిపోతున్నాయి. 20 పిందలు ఒక్క దెబ్బకే పడిపోతుంది. సైజు కూడా వంకర రావట్లేదు, కాయ టైట్ గా ఉంటుంది. మనకు బాగా మన నేలకి విత్తనం బాగా సెట్ అయింది. విత్తనం మంచిది, కంపెనీ వాళ్ళు కూడా మంచి విత్తనాలు ఇచ్చారు. ఓబులేష్ గారు మీరు ఏమనుకుంటున్నారండి? ఇప్పుడు ఈ తోట అంతా మనం తిరిగాం కదా, ల్యాబ్ తోట, ఇప్పుడే కాయలు పడతా ఉన్నాయి. ఎట్లా ఉందండి? మీరు చూసారు కదా ఇది? సార్ ఫీల్డ్ అయితే చాలా బాగుంది సార్. ఇక్కడ అని దీనికి వచ్చేసి దీన్ని మోనోసీస్ ప్రోడక్ట్ అంటారు సార్. మనము మోనోసీస్ అంటే చాలా దగ్గర కాపు, కనుపు దగ్గర ఉండిద్ది. కనుపు దగ్గర ఉండి ఇది వచ్చేసి 40 నుంచి 45 సెంటీమీటర్లు జంప్ వచ్చింది సార్. ఇంకొకటి వచ్చి మనకు లాంగ్ మార్కెట్ కూడా చాలా బాగుంటుంది. కాయ కుళ్ళిపోకుండా ఉండడం కానీ, కాయ ఇదే కలర్ ఇదే సైజు మెయింటైన్ చేసిద్ది. మన పండు గారు ఈ వెరైటీ మీరు ఇట్లా సొట్ల వేసి నేను ఇది వరుణ్ వేసుకోండి అంటే, మీకు వరుణ్ వేస్తే మీకు ఎలా అనిపించిందండి? ఇది నాకు నెంబర్ 1 అండి. ఈ వెరైటీ ఎక్సెన్ అగ్రి సీన్స్ వాళ్ళది వరుణ్ అనే వెరైటీ అండి. ఇది చాలా బాగుంటుంది. ఇది పందిరికి వచ్చేప్పటికి ఎక్స్ట్రాడినరీగా ఉంది. కాయ యూనిఫామ్ షేపు, అంటే మన మార్కెట్లోకి వెళ్ళంగానే హాట్ కేక్ లాగా వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ వెరైటీలో మనం అబ్జర్వ్ చేసింది, పిందెలు అన్ని దగ్గరగా పడిపోతాయి. దగ్గరగా పడిపోతాయి. మీరు ఎక్కడ చూసుకున్నా తోట కూడా పెట్టి ఎన్నో రోజులు కూడా కావట్లేదు, 45 రోజులు కూడా కాలేదు. కానీ ఈ విధంగా పింద పడింది. 40 రోజులకి ఈ విధంగా పిందపడి మలికాయలు కోస్తా ఉన్నాం మనం. ఇది ఎక్సెన్ అగ్రి సీడ్స్ వరుణ్ అండి. ఈ వెరైటీ అయితే చాలా బాగుంది. కాన్సానపల్లిలో ఏమన్నా మీరు కూడా వేస్తానంటారు. పక్కన వచ్చిన రైతు మీ పేరండి? సుబ్బారావు గారు. ఈయనకడ చూసి మా అక్కడ ఈ వెరైటీ కావాలండి, 1 ఎకరానికి ఇవ్వండి అని అడిగారు. కాయలు అయితే చాలా బాగుంది తోట. పండు గారు చాలా బాగా మెయింటైన్ చేశారు. నెంబర్ 1 గా ఉంది. మనం ఎట్లయితే చెప్పామో ఆ రకంగా ఉంది. విత్తనం గురించి తప్పులేదు, విత్తనం గురించి కూడా ఎక్కువ పడుతుంది. 40 రోజులకి ఈ వదన కాస్తాం అంటే నేను ఏ విత్తనం చూడలేదు. పైగా ఏంటంటే తొడుము కూడా 4 అంగుళాలు 5 అంగుళాలు తొడుము బోర వస్తుంది. మనకు కావాల్సింది అది. ఎందుకంటే మన బయట మార్కెట్లకు వెళ్ళినప్పుడు మన సేల్స్ కాయ దమ్ముంటేనే మనం. పండు గారు కాయలు కోసారు. కోసి చూడండి ఎంత అన్ని ఇక్కడ ఒకే సైజు ఉన్నాయి. అన్ని ఇక్కడ మీరు చూస్తే అన్ని ఇక్కడ ఒకే సైజు ఉన్నాయి. మనకి అన్ని ఇక్కడ ఒకే సైజు ఉన్నాయి. మీకు చూడండి పిందలు ఎట్లా వచ్చినాయో ఎక్కడికెక్కడికి. ఇటువైపు చూడొచ్చు, అటు మీ వెనక వైపు కాడ చూపించండి. దగ్గరగా మళ్ళీ ఇవి 2 రోజులు 3 రోజులు కాయటింగ్ వచ్చేస్తే ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఇది ఎక్సెన్ అగ్రి సీడ్స్ వాళ్ళ